నమస్తే. మొత్తానికైతే ఏసీబీ విచారణకి కేటీఆర్ హాజరవుతున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకులు ఒక్కసారి వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూస్తారన్న ఇవాళ ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతా ఉన్నారు? మేము ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వం ఏదైతే నోటీస్ ఇచ్చారో దానికి అనుగుణంగానే మొన్న 2 రోజుల క్రితం కూడా ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, కేటీఆర్ హాజరు గారేమో అడ్వకేట్లను పంపించి భయపడతాడేమో అనుకున్నారు. మేము భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా కేటీఆర్ గారు చెప్పిండ్రు, నేను ఇందులో ఎటువంటి లేదు, ఈ ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇచ్చినాం, ఇలా ఎవరికి మధ్యవర్తులు లేదు, థర్డ్ పర్సన్ లేదు. ఏదైతే మేము ప్రభుత్వం నుంచి ఎవరికైతే చెల్లించాలో వాళ్ళకి చెల్లించినాం, దాంట్లో తప్పేముందని ఖచ్చితంగా కేటీఆర్ కూలంకషంగా చెప్పిండు. కానీ వాళ్ళకి ఇప్పుడు ఏం జరుగుతుంది, దాంట్లో పాయింట్లు వాళ్ళ లీగల్ వెరిఫికేషన్ కానీ వాళ్ళ లీగల్ సెల్ కానీ వాళ్ళ లీగల్ టీం ఏ విధంగా ఇలా ఈ పాయింట్లు ఎత్తుకాలంటే వాళ్ళకి పాయింట్లు దొరుకుతలేవు. ఇప్పుడు వాళ్ళు తర్జన భర్జన అవుతారు. ఏమైనా ఇష్యూని కిందికి మీదకి చేసి కేటీఆర్ని లోపల ఎట్లేయాలి, కేటీఆర్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ని ఏ విధంగా పెట్టాలి, తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా అవమానించాలి, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కకు పోయినా ఇవాళ ఏం జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంతసేపు పొద్దున్న లేసే టీవీలల్లో చర్చ ఏంది, కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడు, కేటీఆర్ని ఏ విధంగా ఇదా కోరుకున్నది ప్రజలు. నీకు ఇచ్చింది ఏంది, మేము తప్పు చేసినాము, మేము పని చేయలేదు, నీకు అవకాశం ఇచ్చిండు. నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలి, నువ్వు ఏదైతే మేము చెయ్యని పనులు ఉన్నాయో నువ్వు ఆ ప్రజలకు, ఆ తెలంగాణ ప్రజలకు నువ్వు హామీలు ఇచ్చి వాళ్ళ మనల్ని పొందాలి, వాళ్ళని మంచిగా అనిపించాలి. అవి పక్కన పెట్టి నన్ను చిన్నప్పుడు వాడు కొట్టిండు, నేను పెద్దగా వాడిని తిడతా, నేను నాకు ఉద్యోగం వచ్చినాక నేను వాడిని కొడతా, వాడిని లోపలేస్తా అనే పంచాయతీ జరుగుతుంది తప్ప ఇది ఒక ప్రభుత్వం పరిపాలిస్తున్నట్టు లేదు. చిన్నపిల్లల పంచాయతీ తిరుగుంది తప్ప ఇలా ఏమవుతుంది. ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి పేరు కూడా ఇలా ప్రజలు మర్చిపోతున్నారు. అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ దేశంలో కానీ ఏ ముఖ్యమంత్రి కన్నా నేను మొక్కుకునేది, ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లాంటి పరిస్థితి రావద్దని మొక్కుకుంటా ఉన్నాను. కేటీఆర్ విషయంలో క్విడ్ ప్రోకో జరిగింది గ్రీక్ కంపెనీకి సంబంధించి, అది వాస్తవం అంటూ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. నేను ఏమంటే రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడిన దానికి వాస్తవం ఉందా? ఇలా అసెంబ్లీలో ఏం మాట్లాడిండు, బయటకు వచ్చిన అదే విషయం మీద అసెంబ్లీలో ఒకటి మాట్లాడితే బయటకు వచ్చి ఒకటి మాట్లాడుతుంది. క్విడ్ ప్రోకో జరిగినప్పుడు దానికి ఒక టెక్నికాలిటీస్ ఉంటాయి కదా. క్విడ్ ప్రోకో ఉన్నప్పుడు నువ్వు బయట పెట్టు. క్విడ్ ప్రోకో జరిగిందని నువ్వు చెప్పడం కాదబ్బా, నువ్వు ఏదైనా మాట్లాడతావు, నీ మాటలకు ఏదైనా విలువ ఉందా? నువ్వు ఇలా పొద్దున్న ఒకటి మాట్లాడితే రాదు, ఇలా నువ్వేమన్నా 15,000 ఇస్తా అన్నావు, నువ్వు ఇలా 12,000 ఎందుకు ఇస్తున్నావు? నీ మాటకు దేనికన్నా నువ్వు అసెంబ్లీ సాక్షి ఎన్ని గుళ్ళ మీద ప్రమాణాలు చేసినావు. మొన్న ఆగస్టు 15వ తారీఖు అన్నావు, ఇవాళ మళ్ళీ ఇవాళ ఎప్పుడు పోయింది, నువ్వేం చెప్పినావు, సంక్రాంతికి అన్నావు, సంక్రాంతి తర్వాత 26వ తారీఖు. నువ్వు ఏ మాట చెప్పినా కూడా ఆ మాట మీద నిలబడలేని ముఖ్యమంత్రి కాబట్టి ఇలా ప్రజలు అర్థమైపోయింది. సంవత్సరం వరకు వెయిట్ చేసిండ్రు. అరే ఈయన పాలన తప్పు చేసినాం రా నాయన, 15,000 రూపాయల నుంచి 12,000 రూపాయలు ఇచ్చినప్పుడే ఇలా తెలంగాణ రైతాంగం అందరికీ ఒక్కసారి అర్థమైంది, ఖచ్చితంగా ఈయన ఇంకా చెయ్యలేడు, ఖచ్చితంగా చెయ్యబడు అనే విషయం అర్థమైంది. డైవర్ట్ చేయడానికే ఇదంతా కేసెస్ చేస్తా ఉన్నాను చెప్పుకోవచ్చు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పను బ్రదర్. ఇలా మా నాయన ఏదైనా కొనియమంటే, ఒక బండి కొనియమంటాడు, ఒక బండి కొనియమంటాడు, వాళ్ళ నాయన దగ్గర పైసలు లేకుండా ఏం చెప్తాడు తెలుసా? అరే నువ్వు మంచిగా చదువుతలేవు, నువ్వు అట్లా చేసినావు, నువ్వు ఆ ఇంటికి పోయినప్పుడు అట్లా చేసినావు, తప్పు పనులు చేసినావు, వాళ్ళ నాయన వాడిని కొడతా ఉంటాడు. అదే జరుగుతుంది తెలంగాణ ప్రజలు. ఎందుకంటే నువ్వు ఏదైతే ఇవ్వాల్సిన హామీలు ప్రజలకు ఇవ్వలేదో ఆ హామీలను ఏ విధంగా మర్చిపోవాలంటే వీళ్ళు ఇట్లా చేసిండ్రు, వాళ్ళ పైసలు మొత్తం తిన్నారు, వాళ్ళ నా దగ్గర ఖజానా, నువ్వు క్లియర్గా చెప్తున్నాడు. ఇలా ఉద్యోగులను కూర్చోబెట్టి నువ్వు ఒక ముఖ్యమంత్రిగా, ఒక దేశంలో ఒక ప్రధాన పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానాలను నువ్వు ఏదైతే ప్రజలకు చెప్పే ముందు నువ్వు ఎనాలిసిస్ చేయవా? నువ్వు ఇక్కడ బడ్జెట్ ఏముంది, నువ్వు ఏమి ఇస్తావు, ఏం చేయగలుగుతావు, మీరే కదా అవన్నీ. మీ లీగల్ టీం కానీ మీ మేధావులు అందరూ కూర్చోనే కదా మేము 15,000 ఇస్తాము, టీఎల్ ఎంత ఇస్తాము, టీఎల్ మీరు చెప్పింది కదా. ఇప్పుడు ఇక్కడ లేవనే విషయం నీకు తెలియదా? ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏముందో నీకు తెలియదా? తెలియకుండా ఇచ్చినామంటే నువ్వు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఏది పడితే అంటే వాళ్ళు జరిగింది ఏంటంటే నేను అర్థమైంది, మేము ఎట్లయినా పదవుల అధికారంలోకి రాము, ఏదో ఒకటి చెప్పుదాం, వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నట్టు. కానీ ప్రజలు ఏంటంటే అవి నమ్మి మీకు ఓట్లు వేసిండ్రు. ఇవాళ ప్రజలకు మీరు చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఇది డైవర్షన్ పాలిటిక్సే. అవి చేసే పరిస్థితి లేదు, చేసేయాల్సిన ధైర్యం కూడా, చేసేయాల్సిన విజయం కూడా మీకు లేదు. విచారణ జరుగుతుంది ఏసీబీ, తర్వాత 16న ఈడీ విచారణ ఉండబోతుంది. ఎట్లా ముందుకు పోతే నిజంగానే కేటీఆర్ శిక్ష పడుతుంది అనుకోవచ్చు? నేను ఏమంటున్నా అంటే ఈడీలు కానీ, ఏసీబీలు కానీ, సిబిఐలు కానీ ఇవాళ ఏది పారదర్శకంగా జరుగుతలేవు. ఇవాళ దేశంలో ఉన్న బీజేపీ పార్టీ ఇలా 5,200 మంది కేసులని ఈడీ విచారణ అలా జరిగింది. 2% కూడా కేసెస్ కూడా బయటికి రాలేదు. వాళ్లకు ఈడీ చట్టాలను మార్చుకొని, ఇంతకుముందు ఏంటంటే ఒక ఆరోపణ జరిగిన తర్వాత లోపలేసే అధికారం, కానీ ఈడీని చట్టాలను మొత్తం మార్చుకున్నది. ఎందుకంటే ఏది అన్నా ఇవాళ రేపు పొద్దున నిన్ను తీసుకుపోయి ఈడీ చట్టంలో నీ మీద ఒక కంప్లైంట్ రాస్తే నేను ఈడీ లోపలేయచ్చు. లోపలేసినాక విచారణ చేస్తారు, విచారణ చేసిన తర్వాత లోపలేసాడు కాదు, లోపలేసినాక విచారణ చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు ఎందుకోసం అంటే ఈ దేశాన్ని వాళ్ళని గుప్పెట్లో పెట్టుకోవాలంటే. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ ఎలక్షన్ కావాలంటే ఆ ఎలక్షన్ జరుగుతున్న ప్రాంతంలో రైడ్లు అవుతాయి, ఆ ఎలక్షన్ జరుగుతున్న ప్రాంతంలో రైడ్లు అయ్యి అక్కడ కావాల్సినటువంటి మొత్తం ఆర్థిక వనరులన్నీ ఏర్పాటు చేసుకొని తర్వాత వాళ్ళు ఎలక్షన్ పోతారు. కాబట్టి ఈడీ ఇయ్యాల వాళ్ళ జోబు సంస్థలు
ఈ సిబిఐలు కానీ ఈడీలు కానీ ఏది కూడా ఐటీ కానీ వాళ్ళ జోబు సమస్యలు తప్ప ఈడీ అనేది పారదర్శకత ఎప్పుడో పోయింది, ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఎందుకంటే ఇవాళ ఈ పార్టీలో ఉన్నవాడు వాళ్ళ పార్టీలోకి జాయిన్ అయినప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్టు వాళ్ళ కేసులన్నీ పోతాయి, వాళ్ళకి పదవులు వస్తాయి. అదేవిధంగా మేమేందంటే ఇలా కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంతమంది వచ్చినా మేము కొట్లాడతాం, మేము తెలంగాణ ప్రజల తరపున ఉన్నాం కాబట్టి ఈ ఖచ్చితంగా కొట్లాడతాం, ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా మేము నిరూపిస్తానికి ముందు ఉన్నాం. రాఘవ మెగా కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీలతో రేవంత్ రెడ్డి కిట్ ప్రోకో జరిగిందని మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇంతవరకు వాస్తవం అంటారు ఎట్లా? కేటీఆర్ మాట్లాడిండంటే దాని వెనుక ఒక ఎనాలిసిస్ ఉంటుంది. దాని పరంగా ఏదో నోరు పడ్డట్టు మేము ఎప్పుడు కూడా మాట్లాడం. మా పార్టీ విధానం ఏంటంటే ఏది మాట్లాడినా కూడా ఒక పేపర్ కానీ ఒక సంబంధించిన విషయాలను తెలుసుకునే మాట్లాడతాం. ఏది పడితే ఆయన తిరిగా నోటుకొచ్చినట్టు మాట్లాడే పార్టీ కాదు. అందుకోసమే ఇవాళ ఇంతవరంగా మేము అపోజిషన్లో ఉన్నా కూడా అంతమందిని భయపెడుతున్నామంటే ఇవాళ మాట్లాడటానికి ఒక పద్ధతి ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఖచ్చితంగా జరిగింది కాబట్టి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఖచ్చితంగా ఇంకేమేమి జరగబోతున్నాయి, ఇవాళ రాష్ట్రంలో భూభాగతలు ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయి, మీరు మూసీ ప్రాజెక్టుల మీద ఏం చేస్తున్నారు, మీరు ఏ విధంగా ఆదాయాన్ని వనరులు ఏర్పాటు చేసుకోవడానికి ఏమేమి కొత్త వాళ్ళకి ఏమైందంటే ఒకటే ప్రాజెక్టు వాళ్ళు పైకి పంపిస్తానికి పైసలు వాళ్ళ దగ్గర లేవు. ఆ పైసలు పంపించాలంటే వేరే రాష్ట్రాల్లో పంపించాలంటే వాళ్ళ హైకమాండ్కి పైసలు పంపించాలంటే ఈ లెక్క నుంచి కొత్త ప్రాజెక్టులు చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మేము మాట్లాడిన దానికి కట్టుబడి ఉంటాం. మీరు చేస్తున్నారు కాబట్టి దాన్ని ప్రజలకు చూపిస్తాం. తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారండి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ? మేము ఏం చెప్పినాము, తెలంగాణ కేసీఆర్ గారు ముందే చెప్పారు, మీరు ఆగమాగం కాకండి, వాళ్ళు ఏదో మాటలు చెప్పినారు, మీరు ఖచ్చితంగా తెలంగాణకి తెలంగాణ మీద ఉన్న ప్రేమ, తెలంగాణ జై తెలంగాణ అనడానికి మీ మీద ప్రేమ ఉండదు,